హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఐఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్ లో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. అలానే క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలానే క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిలింగ్ గా ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1951 లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. చాలా ఓల్డ్ క్యాంపస్. ఈ క్యాంపస్ NIRF ర్యాంకింగ్ వచ్చేసి 5th ప్లేస్ లో అయితే ఉంది. ఈ క్యాంపస్ టోటల్ 2100 ఎకర్స్ తో అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ లొకేషన్ విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ లో అయితే ఉంది, వెస్ట్ బెంగాల్. పిన్ నంబర్ వచ్చేసి 721302 అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10+2 అండి. ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. అలానే జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ అనేది క్వాలిఫై ఉండాలి. సో ఈ క్యాంపస్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే బై ట్రైన్ అయితే మనకి ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్స్ అవైలో అయితే క్యాంపస్ ఉందండి. సో అలానే ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే నేతాజీ సుభాష్ చంద్ర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోల్కతా నుంచి 120 కిలోమీటర్స్ అవైలో అయితే క్యాంపస్ ఉందండి.